హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఈ టొమాటో పచ్చిమిర్చి పచ్చడి అన్నంలోకే కాదు, దోసల్లోకి గానీ, చపాతీల్లోకి గానీ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ, ఉప్పు, నూనె. ఇప్పుడు ముందుగా టొమాటోల్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఈ టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల టొమాటోలు తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక మందపాటి బాండీలో ఈ టొమాటోల్ని, పచ్చిమిర్చిని వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా తగినంత వాటర్‌ని కూడా వేసుకోవాలి. అదేవిధంగా తగినంత నూనెను కూడా వేసుకోవాలి. ఈ వాటరు మీరు తినే పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ని యాడ్ చేసుకోవండి. ఇక్కడ మేము చిన్న గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అదే విధంగా తగినంత నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ వరకు టమోటాలు, పచ్చిమిర్చి అంతా మగ్గనివ్వాలి. మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసి ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ టొమాటోలు, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అదే విధంగా చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండు ఇలా ఉడికే అప్పుడే వేసుకోవాలి. అప్పుడు చింతపండు బాగా ఉడికిపోతుంది. దంచే అప్పుడే వేసే కన్నా చింతపండుని ఇలాగా టొమాటోలు, పచ్చిమిర్చి ఉడికే అప్పుడే వేసుకుంటే చింతపండు కూడా ఉడికిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాదు, చపాతీల్లోకి, దోసల్లోకి సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ టొమాటోలు, పచ్చిమిర్చి అంతా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ టొమాటోలు, పచ్చిమిర్చి అంతా మగ్గిపోయింది. ఈ టొమాటోల్ని గమనించండి, ఇంత బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ టొమాటోలు, పచ్చిమిర్చి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి, టొమాటో అంతా మగ్గిపోయింది. కాబట్టి మనం దంచుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చినంతా సెపరేట్ చేసుకొని, ముందు పచ్చిమిర్చిని వేసుకొని దంచుకోవాలి. ఈ టొమాటోలు, పచ్చిమిర్చి 2 కలిపి వేస్తే పచ్చిమిర్చి మెదగదు. కాబట్టి ముందుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ మేము కల్లుప్పు యూజ్ చేస్తున్నాము. ఈ కల్లుప్పు వేయటం వల్ల పచ్చిమిర్చి తొందరగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా మెత్తగా రుబ్బుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఈ పచ్చిమిర్చినంతా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అంతా బాగా మెత్తగా మెదిగిపోయింది. కాబట్టి టొమాటోలను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనం చింతపండుని ఈ టొమాటో, పచ్చిమిర్చిలోనే వేసి మగ్గించుకున్నాము. కాబట్టి సెపరేట్‌గా చింతపండుని వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టొమాటో, చింతపండు, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా ఒకసారి మొత్తం రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే ఉప్పుని వేసుకున్నాము. కాబట్టి మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ మేము మళ్ళీ ఉప్పును వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉప్పు, టొమాటోలు, పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా ఒకసారి మళ్ళీ పచ్చడినంతా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే విధంగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం పచ్చడి తినేప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు తగలటం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో అంతా కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా పచ్చడినంతా బాగా
మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడంతా మెదిగిపోయింది. కాబట్టి ఒక గిన్నెలోకి తీసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకే కాదు, ఈసారి చపాతీలోకి, దోసల్లోకి ట్రై చేయండి. మీరే సూపర్బ్ అంటారు. వేడి వేడి చపాతీల్లోకి ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్బ్. నిజంగానే సూపర్బ్. ఇప్పుడు ఈ పచ్చడినంతా గిన్నెలోకి తీసుకుందాం. అంతే. చాలా ఈజీ అండ్ టేస్టీ టొమాటో పచ్చిమిర్చి పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.